మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 25 శనివారం సాధారణంగా సింహరాశిలో మక్కా, పుబ్బ మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో ఉంటుంది. మక్కా నక్షత్రంలోని వారికి పెద్దల యొక్క ఆశీర్వాదం, గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచనతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక పుబ్బా నక్షత్రంలోని వారికి సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి మరియు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ చాలా అవసరం అండి. మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోని వారికి బాధ్యతలను సమర్థంగా నిర్వహించే శక్తి పెరుగుతుంది. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో క్రమశిక్షణతో మంచి ఫలితాలు పొందవచ్చు. రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే సూర్యుడి ప్రభావం సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. శని యొక్క ప్రభావం వల్ల ఓర్పుతో క్రమశిక్షణతో పనిచేస్తే విజయానికి దారితీస్తుంది. మరియు గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం, పెద్దల యొక్క ఆశీర్వాదం లభించే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యునికి నీటితో ఆగ్యం సమర్పించడం చాలా మంచిది. శనివారం కావున నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అవసరమైన వారికి సహాయం చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని నమ్మకం. ఇక రేపటి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే శనివారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి పూజ కూడా చాలా మంచిదిగా భావించవచ్చు. ఇక ఉదయాన్నే సూర్యోదయం సమయంలో సూర్యునికి నీరు సమర్పించండి. ఎరుపు పూలతో సమర్పించండి. ఆదిత్య హృదయం లేదా సూర్యమంత్రం పఠించవచ్చు. రేపటి రోజున సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, 5 మరియు అదృష్ట రంగు బంగారు మరియు నారింజ. ఇక తూర్పు దిక్కు ప్రయాణం చాలా మంచిదండి. ఇంకా ఉదయం సూర్యోదయం తర్వాత ప్రార్థనకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇక మనం వివరాల్లోకి వెళ్తే అనుకోండి, రేపటి రోజున సింహరాశి వారికి ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరిగే రోజు అని చెప్పుకోవచ్చండి. మరియు ఆంజనేయ స్వామి ఆరాధనతో కార్యసిద్ధి, మానసిక ప్రశాంతత కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రేపటి రోజున ఈ రాశి వారికి పూర్తిగా అనుకూలంగాను అంటే కొంచెం వ్యతిరేకంగాను ఉందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ప్రతికూలం అనుకూలంగా మార్చడానికి అన్ని రకాల కూడా ఈ రాశివారు రేపటి రోజున ఖచ్చితంగా కూడా అన్ని రకాల దేవతారాధన, శివనామస్మరణ చేయడం అయితే అన్ని రకాలకు కూడా మంచిదండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అంటే రేపటి రోజున పూర్తిగా వీళ్ళకి అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవాలండి. ప్రతి విషయంలో కూడా విజయాలు అయితే చూస్తాము అనే చెప్పుకోవాలి. మరి వీరి యొక్క జీవితంలో రేపటి రోజున ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో మీకు మంచి అవగాహన కల్పించబోతున్నారు, అలాగే ఆ వ్యక్తి మీ జీవితంలో ఏ విధమైనటువంటి మలుపులు తీసుకురాబోతున్నారు, వారు మీ జీవితం సంబంధించినటువంటి ముఖ్యమైన విషయంలో వారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలు కూడా తెలుసుకుందామండి. మరి రేపు మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి కొన్ని నిజాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి అన్ని రకాలకు కూడా అంటే ఈ రాశి వారి యొక్క అధిపతి కూడా ముందుగా ప్రధాన పాత్ర కూడా పోషించబోతున్నారని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటానికి కారణం కూడా శివుడని కూడా చెప్పుకోవాలండి. భగవంతుని యొక్క అనుగ్రహంతో రేపటికి మీకు అంతా అనుకూలంగానే ఉండబోతుంది. మీకు ఎప్పుడూ కూడా కోపం ఎక్కువగానే ఉంటుందండి. వచ్చినా కూడా చాలా భయంకరమైన వ్యక్తులుగా మీరు మారుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారైతే ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేరు. వీరికి చాలా విపరీతమైనటువంటి కోపం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కోపంతోనూ గంభీరంగానూ కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి బలం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అహం భావం, గర్వం కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా కానీ చేయగలమనేటువంటి ఎక్కువ మనోభావం కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకి క్లియర్గా కొట్టించడం కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా కానీ వీళ్ళు చాలా ఈజీగా గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు. దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేము, చేయగలము అని చెప్పేసి ఒక ధీమా అనేది ఈ రాశి వారికి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఏదైనా కానీ సాధించగలం అనేటువంటి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇతరుల నుండి విమర్శలు అలా అస్సలు తీసుకోలేరండి. ఎందుకంటే వీళ్ళు విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకి అస్సలు నచ్చదు. వీళ్ళు ఏది చేస్తే అదే జరగాలన్నటువంటి పద్ధతిలో ఉంటారు. అలాంటి తీరులో మాత్రమే ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా అలాంటి వారై ఉంటారు.
చూసినట్లయితే గనుక వీరు ఎవరికైనా కానీ సలహా ఇచ్చినా కానీ నచ్చదండి. తమ కోపం చల్లారబడిన వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడవుతూ ఉంటారు. కానీ ఎవరికైనా కానీ ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎటువంటి వాళ్ళైనా సరే అవి చూసినప్పుడు చాలా గంభీరంగా ఉంటున్నారన్నమాట. వేసేటువంటి ఎత్తులు మాత్రం కొంచెం గుండె గుబేలు అన్నట్టు ఉంటుందండి. వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా అయితే వీళ్ళు ఉంటారండి. వీళ్ళ యొక్క ఆహార్యం అలా ఉంటుందన్నమాట, మాట తీరు. కానీ అందువల్ల ఈ రాశి వారిని చూసినప్పుడల్లా చాలా వరకు కూడా భయం వేస్తూ ఉంటుంది. ఎటువంటి వారైనా వీళ్ళతో మాట్లాడాలంటే కూడా కొంచెం ఎక్కువగానే భయపడుతూ ఉంటారని చెప్పుకోవాలండి. అయితే రేపటి రోజు వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది. అదేంటంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా వీరిలో అంటే కోపం ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చలాయించాలనే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు స్నేహపూర్వకమైన స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. అందరితో కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటారు. పైకి వీళ్ళు చూసేటువంటి గంభీరంగా ఉన్నప్పుడు కూడా వీరి మనసు అని ఎలా ఉంటుందంటే చాలా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అన్నమాట. ఎవరినైనా బాధిస్తే మాత్రం తమతో ఉన్నటువంటి ఆ ఉగ్రత అవతారాన్ని అయితే బయట పెడతారు. ఎవరితో కూడా అనవసరంగా మాట్లాడరు. అలా వచ్చినా కోపం వచ్చిన వారిలో అంత త్వరగా కూడా ఉంచనండి. ఆ కారణం వీళ్ళతో ఫైట్ చేయడానికి కూడా చాలా శ్రేయస్కరం అని చెప్పుకోవాలి. ఇకపోతే వాస్తవానికి ఈ రాశివారు చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది కూడా ఉన్నారండి. ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైనా ఉన్నారంటే తమ మనసును వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతూ ఉంటారన్నమాట. ఇక ఇలాగే చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున వీరి ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి. చాలా సురక్షితంగా చక్కగా ప్రయాణం అయితే బాగుంటుంది. అలాగే ఇంకా చెప్పాలంటే వీరి కోపాన్ని, ఆందోళన, అలాగే మానసిక ఒత్తిడిని కూడా రేపటి రోజు మీరు దూరం చేసుకోవడానికి మీరు న్యాయం చేసుకోండి. అలాగే ఆధ్యాత్మిక ఏదైనా కానీ యోగా చేయడం కానీ లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుంది. అలాగే పని ఒత్తిడి వల్ల మీలో ఏర్పడినటువంటి అలసట, నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీని మీరు కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వరకు చూస్తున్నట్లయితే అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒకటి ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ ఏదైనా మిమ్మల్ని పలకరింపులు విధంగా ఉండే సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అయితే రెచ్చగొట్టడం లాంటివి అనేది చెప్పుకొని ఉండవచ్చండి. కాబట్టి అలాంటి వారిని అస్సలు దొరక్కండి. వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు ఒకరికి ఎక్కించుకోవడానికి వారికి ఎందుకు ఏదట్లుగా మీరు పై చేయి ఉండే విధంగా ఉండబోతుందనే వారు మిమ్మల్ని దెబ్బతీయాలని అనుకునే లోపే వాళ్ళని మన దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ మన యొక్క పనితీరు కానీ ఉండాలండి. సమాజంలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటి అంటే మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వారిలో కూడా మనము ఉన్నప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వారిలో కొంతమందికి మనల్ని తెలియకుండా మనల్ని అంటే మట్టి కరిపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే మనకు మంచిగా మాట్లాడుతూనే మనసుతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నమాట, కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. కానీ ఇంకా వీళ్ళు చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ కూడా ఉంటారు. కానీ తిప్పి తిప్పి వాళ్ళకే మీకు పెద్ద తలలో తెచ్చిపెట్టే విధంగా మారబోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ చుట్టూ కాసేపు కాపు కాస్తున్నారండి. ఆ వ్యక్తులు మీరు కొంచెం మీ జీవితంలో అనుకున్నటువంటి వచ్చినటువంటి విధంగా మీ జీవితం మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల వల్ల మీరు కొంచెం జరగబోయే నష్టాలు, అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత పక్కన పెట్టేయండి. ఇది మీకు శుభవార్తలాగా ఫలితంగా రేపటి రోజున అంటే విద్యార్థులకు ఎవరైనా ఉంటారో వారికి మంచిగా ఫలితాలు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయబోతుందనే చెప్పుకోవాలి. బిడ్డల యొక్క భవిష్యత్తు ఎంత చక్కగా ఉందని చెప్పి వారి జీవిత సంవత్సరం వంటి వారు రాసినటువంటి పరీక్షలు వచ్చినటువంటి ఫలితాలు చూసి చాలా మురిసిపోతారు. చాలా చక్కగా స్వీట్లు కూడా పంచిపెట్టుకుంటారు. అలాగే పిల్లలపైన ఎక్కువగా ప్రేమను అలాగే నమ్మకాలను పెంచుకుంటూ ఉంటారు.
ఇక చూసినట్లయితే కనుక వృత్తి వ్యాపార ఉద్యోగ అవసరం కూడా చాలా రేపు ఎక్కువగానే ఉంటున్నాయండి. అలాగే రేపటి రోజున చెప్పాల్సి వస్తే రేపటి రోజు మీ కుటుంబంతో కాలక్షేపం గడుపుతుంటారు. అలాగే మీరు యొక్క మిమ్మల్ని మీ దృఢపరచుకోవడానికి యోగా లాంటివి చేసుకుంటూ ఉండడం వల్ల మీ యొక్క పనితీరు వల్ల వచ్చేటువంటి ఒత్తిడి అంతా కూడా పూర్తిగా మాయమైపోతుంది. అలాగే మీ మనసు కూడా చాలా చక్కగా రిలీఫ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా చాలా స్థిమితంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రేపటి రోజు చిన్నపాటి అనారోగ్య సమస్యలను మీరు ఉండాలంటే కనుక మీరు ఎక్కువగా ఊరికి లోకనవ్వడానికి కూడా మిమ్మల్ని దూరం చూసి టెన్షన్స్ గురి చేయకుండా సింపుల్గా మంచిగా ఆలోచన చేసేటువంటి జాగ్రత్త చేయండి. అలాగే మీరు ఏదైనా కానీ ఒక విషయంలో కంట్రోల్ చేసుకునేటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి సందర్భం రేపటి రోజున ఏర్పడిపోతుంది. అంటే రేపటి రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పటి వరకు మనం చూసింది కదండి, మన మంచిని తెలుసుకోవడం వల్ల మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి సమాజంలో మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరును తీసుకురావాలని చూస్తున్నారండి. అలా చెప్పి అన్ని రకాలు కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండడం మీకు అన్ని విధాలు కూడా మంచిదండి. కాబట్టి అన్ని రకాలు కూడా వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఓవరాల్గా చూసినట్లయితే రేపటి రోజున మీకైతే విద్య ఉద్యోగ వ్యాపార మరియు రాజకీయాల్లో అన్నీ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.